వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ నిరుపేద బీటెక్ విద్యార్థిని బుద్ధ కనకశ్రీకి ల్యాప్టాప్ 30,000 నగదు అందజేసిన మాజీ ఎమ్మెల్యే కిషోర్. గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాది కదలి రావాలని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగింది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడతాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి. 5 సంవత్సరాలు కావస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ 10 సంవత్సరాలు పాలించి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనందరం భాగస్వాములై మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన జెండా పార్టీ అని చెప్పేసి అందరం భాగస్వాములమై ఈ మీటింగ్ తర్వాత కూడా మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లాకు సంబంధించి రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకుని అత్యద్భుతంగా ఈ కమిటీలతోనే రేపు వచ్చేటువంటి ఎన్నికలలో కూడా భాగస్వాములమై ముందుకు సాగాలని చెప్పి కేసీఆర్ గారు మంచి నిర్ణయం చేస్తా ఉన్నారు. కావున 27 ఏప్రిల్ జరిగేటువంటి భారీ బహిరంగ సభను మీరందరూ కలిసికట్టుగా దిగ్విజయం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ గారి నాయకత్వం, కిషోర్ గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం జయప్రదం చేయండి. వరంగల్లో 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలను, వరంగల్లో 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలను వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. ఏప్రిల్ 27, 2025 నాడు ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో వరంగల్ కేంద్రంగా భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా దాని యొక్క పోస్టర్ను ఆవిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఉన్నటువంటి దౌర్జన్య పాలన కాంగ్రెస్ పార్టీ ఒక దమనకాండ చేస్తుందో రేవంత్ రెడ్డి వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక సందర్భాన్ని కల్పించుకొని కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి సందర్భం కనపడుతుంది. ఏదో జరుగుద్దనుకొని ఊహించి అబాసు పాలైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నాయకత్వము, ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ రేవంత్ రెడ్డి, ఆ కేంద్ర పార్టీ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కనిపిస్తున్నది. మేము ఏదో చేస్తాం, ఏదో ఎలగబెడతామని చెప్పేసి అడ్డగోడు హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేక దిక్కుతోచక తెలంగాణ అస్తిత్వానికే దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాహాటంగా బయటకు వచ్చి తెలంగాణని కాపాడాల్సినటువంటి బాహుబలిగా కేసీఆర్ గారు రేపు ముందుకు రాబోతున్నారు. అది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలంగాణను సాధించి తన బిడ్డగా దాని ఆలనా పాలన చూసి బాగు చేసుకున్నటువంటి సందర్భం కేసీఆర్ గారిది. నేను ముఖ్యమంత్రి అయితే చాలు, తెలంగాణ ఎక్కడ పోతే నాకేందినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డిది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ఒక అస్తిత్వానికి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. అడ్డగోలుగా గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించి నేను భూములను అమ్ముతా, నేను నీళ్ళనియ్య, ఎవరైనా సరే నన్ను ప్రశ్నించి ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతానటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి కేసీఆర్ గారు పెట్టేటువంటి మీటింగ్ మనందరం కలిసికట్టుగా భాగస్వాములమై మద్దతు తెలిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.